ఎలా ఉందండి? బావుందండి. బాగుందండి. రేపు రాబోయే ఎలక్షన్‌లో ఎవరొస్తే బాగుంటది అనుకుంటున్నారు? మళ్ళీ జగన్ గారొస్తేనే బావుంటది. మళ్ళీ జగన్ గారు. ఎందుకండి? బావుంది కదండీ! ఆయన పరిపాలన బావుందండి. అన్నీ ఇచ్చారు కదండీ! బాగా ఇల్లు లేనోళ్ళు ఎంతమందో ఉన్నారండి. అలాంటోళ్ళకి ఇళ్ల స్థలాలు, విద్యా దీవెన, అమ్మఒడి అన్నీ బావున్నాయి కదండీ ఆయనయి. హ్మ్. రేపు 2024 ఎలక్షన్‌లో సీఎం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు పొత్తుగా వస్తున్నారు. సీఎం జగన్ గారు ఎదుర్కొంటారంటారా వాళ్ళని? కంపల్సరీ ఎదుర్కొంటారండి. కంపల్సరీగా ఎదుర్కొంటారా? మేడం ఇప్పుడు సంక్షేమ పథకాలు మీకు అన్నీ అందుతున్నాయండి? అన్నీ బావున్నాయండి. అన్నీ ఆయన పెట్టినయన్నీ అందుతున్నాయండి. అందుతున్నాయండి. మీకు వాలంటీర్లు ఇస్తున్నారా? మీరు పోయి తెచ్చుకుంటున్నారా మేడం? వాలంటీర్లొస్తున్నారండి. వాళ్ళు మీ దగ్గర లంచాలు తీసుకుంటున్నారంటున్నారు. అలా జరిగి కాడ జరుగుతున్నాయంటండి. ప్రస్తుతానికి మా దగ్గరైతే లేదండి. అయితే ఏం లేవు. మామూలుగా ఇక వాలంటీర్ల దౌర్జన్యాలు అలా జరుగుతున్నాయని చెప్పి అంటున్నారు. అది చూస్తున్నామండి మేము టీవీ‌ల్లోను ఇలాగా న్యూసుల్లోనే చూస్తున్నామండి. మా కాడ అయితే విన్నారు గానీ అంతేనా మా పక్క మా సైడయితే ఏమీ లేదండి. మామూలుగా మీ ఎమ్మెల్యే గారి పరిపాలన ఎలా ఉందండి? బావుందండి. రేపు రాబోయే ఎలక్షన్‌లో ఆయన ఉంటే బాగుండదనుకుంటారా? వేరే ఎమ్మెల్యే గారు ఉంటే బాగుండదనుకుంటున్నారండి? ఎమ్మెల్యేలయితే మారితే పర్వాలేదండి. గంధి శ్రీను గారే కదండీ! హ్మ్. మారితే కొంచెం పర్వాలేదండి. హ్మ్. ఇంప్రూవ్‌మెంట్ ఉంటదనుకుంటున్నానండి. ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కదా మేడం. మేడం వల్ల సార్‌కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందంటారా? అదైతే మనకు తెలీదండి. రేపు ఎన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారండి మామూలుగా? 175కి. తగ్గుతాయనుకుంటున్నానండి. అంటే ఇప్పుడు బాగా పోటీ ఎక్కువగా ఉంది కదండీ! హ్మ్. తగ్గుతదనుకుంటున్నానండి. పరిపాలన ఎలా ఉందండి? బానే ఉన్నది. రేపు 2024 రాబోయే ఎలక్షన్‌లో ఎవరొస్తే బాగుంటదనుకుంటున్నారు మీరు? ఎవరొస్తారంటే ఏమో మనం ఏం చెప్పగలమమ్మా? మీరు మీరు ఊహించే దాన్ని బట్టి చెప్పండి మేడం. మాకైతే బానే ఉంటుంది మరి. మీకైతే బానే ఉంటుంది. హ్మ్. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారి పరిపాలన ఎలా ఉందండి? ఏ ఎమ్మెల్యే గారు? ఈ వంశీ శ్రీనివాస్ గారు. రణసీన్ గారు బానే బానే ఉందండి. ఈ ఎమ్మెల్యే గారు ఉంటే బాగుంటదనుకుంటున్నారా? లేకపోతే రేపు వచ్చే ఎలక్షన్‌లో మారితే బాగుంటదనుకుంటున్నారా? మీరు అలాంటివి చెప్తేనే నేను ఏమడుగుతాను. మీకు మామూలుగా ఈ ఈ రైస్ అవన్నీ వస్తున్నాయండి? వస్తున్నాయండి. అవి వాలంటీర్లు తీసుకొచ్చి ఇస్తున్నారా? లేదా మీరెళ్లి తెచ్చుకుంటున్నారా? వారంటీ వాళ్ళు కాదు బండొస్తుంది కదా రైసు. మామూలుగా మీకేమన్నా వాలంటీర్లు ఏదన్నా సమస్య వస్తే అంటే తెలుసుకొని చేయటం గాని జరుగుతుందా అండి? జరుగుతుంది. అంటే వాళ్ళు మీ దగ్గర లంచాలు అలాంటివి ఏమి లేవమ్మ. లేవా? లేవు. మామూలుగా ఇంతకుముందు గత ప్రభుత్వం ఉంది కదండీ! చంద్రబాబు గారి ప్రభుత్వం. అది బాగుందా? ఇప్పుడున్న జగన్ గారి ప్రభుత్వం బాగుందండి మీకు? ఇది కూడా బాగున్నదండి మరి. ప్రస్తుతానికి ఇబ్బంది ఏం లేదు. బానే ఉంది. ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం మీకెలా ఉంది బాబు గారు? బానే ఉంది. బానే ఉందా? రేపు 2024లో ఎవరొస్తే బాగుంటదనుకుంటున్నారు? ఎవరొచ్చినా ఏమన్నా జగన్ గారు వచ్చినా చేసినా పడుతుంది కదా. మన ఎమ్మెల్యే గారి పరిపాలన ఎలా ఉంది? అది బాగానే ఉంది. మీకేమన్నా సమస్యలుంటే సాల్వ్ చేస్తున్నారా? సమస్యలు ఉన్నా వెళ్ళినా అవుతలేదు కొంచెం సింపుల్. వస్తుందా మీకు? ఎంతొస్తుంది? మొన్నే 3000. 3000 పెంచారు. పెంచారా? ఆనందంగా ఉందా? లేదా ఏమన్నా బాధగా ఉందా? ఇంకా కావాలా? బాగానే ఉంది. బానే ఉందా? మొన్నే కదా పెంచారు. ఇప్పుడు మామూలుగా వాలంటీర్లు మీ దగ్గర దౌర్జన్యం చేసి లంచాలు తీసుకున్నారా? నిజమేనది? ఏం లేదు. అదేం లేదు. ఇప్పుడు రేపు రాబోయే ఎలక్షన్‌లో ఎవరు ఇప్పుడు సీఎం చంద్రబాబు గారు వస్తే బాగుంటదనుకుంటున్నారా? లేదా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏమో చేసాం కదా జగన్ గారు వచ్చినా బాగానే ఉంటుందండి. హ్మ్. అదే పచ్చాలు జరుగుతూ ఉంటుంది అనుకో. చేసినాం కదా. వాలంటీర్లు మీకేమన్నా సమస్యలుంటే అయన్నీ తీరుస్తున్నారా? మేమన్నా చెప్పినా చేసినా ఒక్కొక్కటి అవుతుంది ఒక్కొక్కటి అవుతుంది. ఆ! సరే బాబు గారు. పరిపాలన ఎలా ఉందన్నా? బాగుందన్న. బాగుందన్నా? రేపు 2024లో రాబోయే ఎన్నికల్లో ఎవరొస్తే బాగుంటదనుకుంటున్నారన్నా? జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటదని చెప్తున్నా. ఎందుకన్నా అంత కాన్ఫిడెన్స్‌గా చెబుతున్నారు? బాగుంది కదా, పరిపాలన బాగుంది. ఇప్పుడు మా ఆటో వాళ్ళకి 5 సంవత్సరాలకి 50,000 వేశారు. హ్మ్. అమ్మఒడి వస్తున్నాయి. అలాగే పింఛన్లు కూడా పెంచారు. పరిపాలన బాగుంది. అన్నా ఈ సంక్షేమ పథకాలు పెడతం వల్ల ఇప్పుడు మామూలుగా జనాలను సోమరిపోతులను చేస్తున్నారని టీడీపీ వాళ్ళు అంటున్నారు. దానికి అంటారు కిట్టనాలను బోలు మంది చెప్తారు. ఇప్పుడు మేము ఆటో వాళ్ళు ఉన్నాం, అందరికి నచ్చం కదా. అంటే అదే అన్న చెప్తుంది. ఆటో వాళ్ళు ఇస్తున్నారు, వాళ్ళకి ఏం తక్కువ, వాళ్ళు పని చేసుకుంటున్నారు కదా, ఛార్జెస్ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి, వాళ్ళకి 10,000 ఇవ్వటం ఎందుకు అన్నట్టు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఏసీఎం కూడా ఇది ఆలోచించలేదు. ఇలాగా ఈ సీఎం గారు వచ్చి ఆలోచించారు మా పరిస్థితుల కోసం. ఆలోచించి ఏదో ఆటో వాళ్ళు ఏదో ఇన్సూరెన్స్ లేకపోతే ఏ బ్రేక్లు అవి చేయించుకుంటారో, ఏ బ్రేక్లు వేసి చేసుకుంటారో, ఆటో పనులు చిన్న చిన్న రిపేర్లు ఉంటే చేసుకుంటారు. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారి పరిపాలన ఎలా ఉందన్నా?
చుట్టుపక్కల బాగానే చేస్తున్నారండి. ఆయన చేస్తున్నారు. ఆయన వచ్చినాక డెవలపింగ్ ఏమైనా జరిగిందన్నా? జరిగిన చోటలు జరుగుతున్నాయి. జరుగుతున్నట్టు. ఇప్పుడు రేపు రాబోయే ఎన్నికల్లో ఇదే ఎమ్మెల్యే గారు కొనసాగిస్తే మంచిది అనుకున్నారా? లేదా కొత్త ఎమ్మెల్యే గారు మార్పు కావాలనుకుంటున్నారా? ఎమ్మెల్యే గారు మార్పు వస్తున్నా పర్లేదు, బాగానే ఉంటది. సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు బాగానే చేస్తున్నారు. జగనే రావాలా. పోయినసారి ఇదే భీమవరంలో 2019లో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు 2024లో కూడా నేను ఇక్కడే పోటీ చేసి గెలుస్తాను ఇది చెబుతున్నారు. దానికి మీరేమంటారన్నా? ఛాన్స్ లేదండి ఆయనకి. అంటే ఇప్పుడున్న యువతరం నా పక్కన ఉన్నారు, నేను స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని ఈసారి గెలుస్తానని ఆయన ప్రౌడ్ గా ఫీల్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు నాయనకాల జనం ఉన్నారు, ఉంటారు అలాగా చెబుతామండి. నాయనకాల జనం ఉన్నారు, వాళ్ళు ఎటు వేస్తారో తెలియదు కదా. అలాగే ఆయన పక్కన కూడా జనం ఉంటారు, ఎటు వేస్తారో కూడా తెలియదు. ఈసారి సీఎం పదవిలో నుంచి జగన్ అన్నను తొలగించి నేను ఎక్కుతా అని కూడా చెబుతున్నారు. దానికి మీరేమంటారు? లేదులేండి. లేదంటారా? మాకైతే పవన్ కళ్యాణ్ కొత్తగా వస్తున్నారు కదన్నా, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళను ఎదుర్కోగలరు అంటారా, లేకపోతే డిఫీట్ చేయలేరు అంటారా? ఎదుర్కొంటారు. వై నాట్ 175 అంటున్నారు. 175 ఎందుకు రావు, వస్తాయి కన్ఫామ్ గా ఉన్నారు జగన్మోహన్. ఒకవేళ రాకపోయినా సీఎం ఈయన అవుతాడు, సీట్లు తగ్గినా సీఎం ఈయనకి వస్తుంది. ఇప్పుడు శర్మిల గారు తన సోదరి అయి ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ విరుద్ధంగా అయినా కానీ దానిలో ఉన్నారు. ఇవాళ ఫ్యామిలీ విషయాలు రాజకీయ వచ్చేటప్పటికి మేడం గారు దానిలో జాయిన్ అవటం వల్ల సార్కి ఏమన్నా ఇబ్బంది అవుతుంది? ఇబ్బంది ఏముంటదండి, ఇబ్బంది ఏముంటది. అన్న మామూలుగా ఇప్పుడు మీరు ఉద్దేశించి 2024లో ఎన్ని సీట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారు? సీట్లు అంటే చెప్పలేములేండి. ఇప్పుడు సీట్ల కోసం అయితే మేము చెప్పలేం, కానీ మామూలుగా నీకున్న టార్గెట్ 175కి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? ఆ విషయం అయితే చెప్పలేదు. సీఎం అయితే అవుతాడు అన్నట్టుగా మాకు తెలుసు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, మన సమస్యలు తెలుసుకొని దానికి పరిష్కారము అన్ని చేస్తున్నారన్న? చేసిన కన్నా అడిగిన కన్నా చేస్తున్నారు కదండి. రోడ్డు సమస్యలు కానీ, సమస్యలు కానీ, డ్రైనేజ్ సమస్యలు కానీ అవుతున్నాయి కదండి అన్నీ.